అసలు నీ ప్రభుత్వం చేసింది ఏం చేసింది? కేసీఆర్ గారు కట్టిన చెక్ డ్యాంలను తూటాలు పెట్టి పేల్చేసింది నీ ప్రభుత్వం. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, మునిగింది నీ ప్రభుత్వంలో. నీ ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కుప్పకూలింది. శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మిస్టర్ రేవంత్ రెడ్డి నీది. ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకో మాట్లాడుతున్నావు? ఎస్ఎల్బిసి కుప్పకూలితే శవాలను కూడా బయటకు తీయ చేతగాని ప్రభుత్వం నీది. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తుంటే ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ లేదు, ఎంక్వైరీ చేయవు నువ్వు. ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు, ఒక చెక్ డ్యామ్ కట్టిన పాపాన పోలేదు, ఒక చెరువు దవ్విన పాపాన పోలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టిన పాపాన పోలేదు. మీరు నీళ్ళ గురించి మాట్లాడతారా? కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే మీరు. సరే 299 పుట్టించిందే కాంగ్రెస్, దగా చేసిందే కాంగ్రెస్ కదా. రేవంత్ ప్రభుత్వం నిన్న ఆయన మాట్లాడుతుండో మేము చాలా ఎక్కువ నీళ్లు వాడినాం. ఇక చిట్చాటుగా దాన్ని మాట్లాడుతున్నాం. రేపు అసెంబ్లీ పెడతావు కదా, నీ పని చెప్తాందా? కృష్ణా నదిలో అతి తక్కువ నీటి వినియోగం జరిగిందే రేవంత్ పాలనలో. నెవర్ బిఫోర్. ఈ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్లలో 11.5 సంవత్సరాలు అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే రేవంత్ పాలన జరిగింది. దిస్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్. 2014-15 నుంచి 2024-25 వరకు చూస్తే ఏ సంవత్సరం కూడా 30%, 35%, 45%, 33%, 29%, 30%, 36% వాడినాం మనం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కృష్ణానదిలో లోయెస్ట్ యూటిలైజేషన్ 28.49. 28.49. కృష్ణానదిలో వచ్చిన నీళ్లలో అతి తక్కువ రాష్ట్ర వాటాను ఉపయోగించిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక మాట్లాడతాడినా బీఆర్ఎస్ ఇవ్వలే చేసింది. 299 తెచ్చింది నువ్వే. ఆ ఉన్న 299 ఉన్న తాత్కాలిక ఒప్పందాన్ని కూడా వినియోగించకుండా ఆంధ్రప్రదేశ్కు అడుగులకు మడుగులొత్తి దాసోహం చేసి తెలంగాణకు పాలమూరుకు అన్యాయం చేసింది నువ్వే కదా రేవంత్ రెడ్డి. అసలు నీకు అవగాహన ఉందా? ఓసారి మాట్లాడు. అసలు నాకు బేసిన్లే తెలియదు. నల్లమల బిడ్డ అంటాడు, బేసిన్లు కూడా తెలియదు నాకు. దేవాదలు ఏ బేసిన్లు ఉంది అంటాడు. ఓసారి అంటాడు 500 టీఎంసీ ఇస్తే చాలు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు, నువ్వు ఏమన్నా కట్టుకో గోదావరి మీద. ఈయన మాట్లాడతాడు ఒకసారి 500 టీఎంసీలు కృష్ణానదిలో మాకు బ్లాంకెట్గా ఇచ్చేసాయి, ఇక గోదావరిలో నువ్వు ఎన్నెన్న నీళ్ళు తీసుకపో. నేనేమనం ఎవరు నువ్వు మాట్లాడడానికి? నువ్వు చంద్రబాబు నీ గురువు కావచ్చు. సరే గురువు అంటే గుర్తొచ్చింది, అది కూడా ఇష్టం. ఒకసారి ఎప్పుడు అన్నాడు మళ్ళొకసారి చంద్రబాబు గురువు అంటే ముడ్డుమికెళ్ళంతా అంటాడు. మొన్న ఎప్పుడో వెంకయ్య నాయుడు కనబడ్డప్పుడు చంద్రబాబే నా గురువు అంటాడు. అంటే నువ్వు నీ నోరుకు మొక్కాలరా నాయన. దేవత అంటావు, బలిదేవత అంటావు, గురువు అంటావు, ముడ్డుమికెళ్ళదంతా అంటావు. ఇక నేను మాట్లాడితే నోరు ఇంకేమన్నా ఇది. అయితే ఎక్కడో ఉంటుంది ఎన్ఓసి 500 ఇచ్చి బ్లాంకెట్ ఇక ఎన్నెన్న కట్టుకో చంద్రబాబు నాయుడు అంటాడు. మళ్ళోసారి మొన్న ఎప్పుడు రివ్యూ పెట్టిండు పేపర్లో, సీఎం ఆఫీస్ ప్రెస్ రిలీజ్ వస్తుంది కదా. మాకు కృష్ణానదిలో 904 టీఎంసీలు రావాలి కొట్లాడుండ్రి అంటాడు. 500 చాలన్నది నువ్వే, 904 రావాల్సిందే అని అడ్వకేట్లను ఆదేశించిండు రేవంత్ రెడ్డి అంటాడు. ఇంకోసారి ఉత్తమ్ది ప్రెస్ రిలీజ్ వచ్చింది 300కే. ఉత్తమ్ అంటాడు కృష్ణాలో మేము 763 కోసం కొట్లాడుతున్నాం అంటాడు. ఇవ్వంది నిజం? 763 నిజమా? 500 నిజమా? 904 నిజమా? అంటే మీరు ఆటలాడుతున్నారు. రాష్ట్రంతో, రాష్ట్ర హక్కులతో, అవగాహన లేమితో, ఆగమాగం చర్యలతో రాష్ట్ర ప్రజలతోని ఆటలాడుతున్నారు మీరు. రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారు మీరు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. పూటకో మాట మాట్లాడి మీ పరువు తీసుకున్నారు కానీ రాష్ట్రం పరువు తీస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఇంత అవగాహన ఉంది, తెలంగాణ నీళ్ల మంత్రికి ఇంత అవగాహన ఉంది అని పక్క రాష్ట్రాల ముందు నవ్వుల పాలు చేస్తున్నారు ఈ తెలంగాణను మీరు. అసలు ఈరోజు బైసాబ్ ఇవాళ ఈవెన్ టుడే నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే చేష్టలుడికి చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజు కూడా ఆపలేకపోతున్నారు మీరు. బెల్లం కొట్టిన రాళ్లలాగా చలనం లేకుండా ఉన్నారు మీరు ఈరోజు. ఈవెన్ టుడే ఈ నిమిషానికి కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. వాస్తవానికి ఈ సంవత్సరం వచ్చిన 1010 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్కు దక్కాల్సింది 666. కానీ ఇప్పటికే 657 తీసుకుపోయింది ఆంధ్రప్రదేశ్. 657 తీసుకుపోయింది. ఇంకా వాటర్ ఇయర్ ఇంకా 5-6 నెలలు మిగిలి ఉంది. అసలు వాళ్ళకు మిగిలింది ఎంత? ఇంకా 9 టీఎంసీలే. కానీ ఇప్పుడు రోజు 1 టీఎంసీ తీసుకుపోతున్నారు. మరి రేపు మనకేం కావాలి? మన విద్యుత్ అవసరాలు ఏం కావాలి? సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు ఏం కావాలి? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎవరి ప్రయోజనాలు మీరు కాపాడాలనుకుంటున్నారు?
ఏంది ఈ చిల్లర? ఈ రోజు కూడా 10,000 పోతుంటే ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఇంకా చాలా ఉన్నాయి, నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తా, కానీ ఒకటి లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తా. చాలా అంటే వాళ్ళకి ప్రతి ఇష్యూకు నేను ఐ కెన్ ఆన్సర్ విత్ డాక్యుమెంట్, విత్ ఎవిడెన్స్, నోరు మూపించగలుగుతా. ఇప్పుడు కాల్వకుర్తి నెట్టంపాడుకు బీఆర్ఎస్ అంటే పైసలు ఇవ్వలేదు, నీళ్ళే ఇవ్వలేదని నిన్న ఆయన గారు మాట్లాడారు. ఎవరు? ఉత్తమ్ గారు. దిస్ ద డాక్యుమెంట్. ఏది నేను ఉత్తగా మాట్లాడను. కల్వకుర్తి 1984లో స్టార్ట్ అయింది. 30 సంవత్సరాలు ఎవరు పాలకులు? 84 నుంచి 2014 వరకు 30 ఏళ్ళు ఎవరు పాలకులు? ఇదే కాంగ్రెస్, ఇదే తెలుగుదేశం. రేవంత్ రెడ్డి పూర్వ పార్టీ తెలుగుదేశం, రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్న పార్టీ కాంగ్రెస్. మీయే కదా. 30 ఏళ్లలో కల్వకుర్తికి మీరు ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు, కేవలం 13,000. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3,07,000 ఎకరాలకు మేము కల్వకుర్తిలో నీళ్ళు ఇచ్చాం. నిన్న ఉత్తమ అంటాడు కల్వకుర్తి ఎందుకు పూర్తి చేయాలి? అడిగేటోళ్ళు లేడనుకుంటున్నావా? మా దగ్గర లెక్కలు లేవనుకుంటున్నావా? నువ్వు అబద్ధాలు ఆడితే మేమేమన్నా చేతులు కట్టుకొని చూస్తామనుకుంటున్నావా? 30 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో మీరిచ్చింది 13,000, మేమిచ్చింది 3,07,000 ఎకరాలు. నెట్టంపాడు 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మీరిచ్చింది 2,000 ఎకరాలు, మేమిచ్చింది 1,42,000 ఎకరాలు. భీమా 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మీరిచ్చింది 12,000 ఎకరాలు, మేమిచ్చింది 1,58,000 ఎకరాలు. కోయిల్ సాగర్ మీరిచ్చింది గుండు సున్నా 9 ఏళ్ల కాంగ్రెస్, మేమిచ్చింది 38,250 ఎకరాలు. తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి 55,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. ఇట్లా మేము చెరువుల ద్వారా, చెక్ డ్యాంల ద్వారా, తుమ్మిళ్ళ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ద్వారా 10 లక్షల ఎకరాల్లో పాలమూరులో నీళ్లు బారిచ్చాం మేము. 10 లక్షల ఎకరాల్లో నీళ్లు బారిచ్చాం మేము. మేము నీళ్ళు ఇవ్వలేదంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. ఇంకా ఎస్ఎల్బీసీ గురించి కూడా మాట్లాడుతున్నారు. పదే పదే రేవంత్ రెడ్డి అబద్ధం ఆడతాడు. ఆయన బీఆర్ఎస్ అంటే ₹1 ఇవ్వలేదు, ఎస్ఎల్బీసీ పక్కకు పెట్టింది అంటాడు. నేను అసెంబ్లీలో చెప్పిన, అంటే తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జూటాకోర్ రేవంత్ రెడ్డి మాటలు మీరు నమ్మకండి. అంటే ఆయన ఏంటంటే ఆయనతో సిద్ధాంతం, ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడితే నిజమైద్దనే సిద్ధాంతాన్ని రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ ప్రభుత్వము, అసలు మేము వచ్చిన నాడు కల్వకుర్తి కూడా, నేను ఫస్ట్ టైం యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ కల్వకుర్తికి పోయిన పంప్ హౌస్కు. నేను పోయినాడు పంప్ హౌస్ అప్పటికి పాడుబడిపోయి 5 ఏళ్ళు ఆ మూలకబడి. నేను పోయి ఆడ నిలబడి చూస్తుంటే గబ్బిలాలు లేచినాయి వాళ్ళకెళ్ళి, పంప్ హౌస్ దగ్గర గబ్బిలాలు లేచి వచ్చినాయి పైకి. అంటే గన్నేళ్ల నుంచి మూలకబడ్డది ఆనాటి కాంగ్రెస్ పాలనలో. గబ్బిలాలకు స్థావరం అయిపోయింది ఆనాటి కల్వకుర్తి ప్రాజెక్టు. మేము కదా దాన్ని పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది.